ఇది వాంటెడ్లీ చేసిన యాక్సిడెంట్ కాదు సార్. ప్లాన్ చేసి చేసింది కాదు. అనుకోకుండా జరిగిన ప్రమాదం. ఈ విషయాన్ని కోర్టులో నిరూపించాక బెయిల్ వస్తుంది. ఇప్పుడు ఏం చేయలేరా? రేపు కోర్టులో మన తరపున వాదన వినిపించడం తప్ప ఇప్పుడేం చేయలేం మేడం. ఓకే సార్, థ్యాంక్స్. హలో, ఏంటి లాయర్ దగ్గరికి వెళ్ళావా? ఏమన్నాడు లాయర్? బెయిల్ రాదు అన్నారా? మీ అన్నయ్య బయటికి రాడు అన్నారా? పాపం, డిసప్పాయింట్ అయి ఉంటావు కదా. నీకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నానే. నీకు శాపం గురించి తెలియడం, శాప విమోచనం తెలియడం, వారసుల కోసం వెతకడం, ఆర్టిస్టుతో స్కెచ్లు గీయించడం, వారసులు దొరకడం, ఆ ఆనందం నిండక ముందే ఆర్టిస్ట్ చచ్చి మీ అన్నయ్య అరెస్ట్ అవ్వడం. శాపం మీ ఫ్యామిలీపై బాగా పగబట్టిందే. ఏం చేస్తావో ఏమో. పెన్ని, ఏంటే నా అక్క కూతురా? పగబట్టింది శాపమో లేక నువ్వో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. ఐ నో. శాపం రూపంలో నేనే పగబట్టాను. జరుగుతున్న వాటికి నీకు సంబంధం ఉందని నాకు అనిపిస్తుంది పిన్ని. అది నిజమని తేలితే నువ్వు మిగలవు. మళ్ళీ తప్పు చేస్తున్నావే. బాగా కాలిన ఇనుప ముక్కని దెబ్బలు కొడుతున్నానని సమ్మెట అనుకుంటుంది. నిజానికి దెబ్బలు తిన్న ఇనుప ముక్క ఒక పదునైన కత్తిలా తయారవుతుందని ఆ సమ్మెటకి తెలీదు. నువ్వు, మీ అన్నయ్య, మీ అమ్మ, మీ నాన్న, మీ మొత్తం ఫ్యామిలీ సమ్మెటలా నన్ను దెబ్బ కొట్టారు, కాని కత్తిలా తయారు చేశారు. ఈ పదునెక్కిన కత్తికి మీ తలలే ఎర్రలు. మీ అన్నయ్య బయటికి రాడు, రానివ్వను. జైల్లోనే మగ్గిపోయేలా చేస్తా. నెక్స్ట్ నువ్వే. బీ రెడీ మై డియర్ అక్క కూతురా. ఏమైంది దివ్యమ్మా? పెన్నికి మినిట్ టు మినిట్ తెలిసిపోతుంది చార్కేశ. నన్ను అష్ట దిగ్బంధనం చేయాలనుకుంటుంది. ఒక్కటొక్కటిగా నా దారులన్నీ మూసేస్తుంది. ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. దిగులు పడకండి దివ్యమ్మా. ఈ టైంలోనే మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. ఉండాలని ఉంది చారుకేశ, కానీ అన్నయ్య కోసం ఏడుస్తున్న వదిన, గిల్టీగా ఫీల్ అవుతున్న ఆయన, నా కోసం నేరం ఒప్పుకున్న అన్నయ్య, మా అందరి సంతోషం చూడాల్సిన సమయంలో ఇలా జరుగుతున్నందుకు బాధపడుతున్న జేజీ, నానమ్మ, వీళ్ళందరినీ చూస్తుంటే ధైర్యం దిగజారిపోతుంది. ఏదో తెలియని నీడ నన్ను కమ్మేస్తుందనిపిస్తుంది. మనపై నీడ పడుతుంది అంటే ఎక్కడో వెలుగుంది అని అర్థం దివ్యమ్మా. వెలుగు లేనిదే నీడ ఉండదు. ఆలోచించండి. ఎస్, పద చార్కేశ.
ఆర్టిస్ట్ ఎలా చనిపోయాడో ఎంక్వైరీ చేస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్. రండి మేడం, నేనే మీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాను. కూర్చోండి. కూర్చో. డాక్టర్, దినకర్ గారి పోస్ట్ మార్టం పూర్తయిందా? ఇందాకే అయింది మేడం. రిపోర్ట్లో ఏముంది? అది న్యాచురల్ డెత్ కాదు అని, మర్డర్ అని తెలుస్తుంది. పేషెంట్ హెడ్ ఇంజరీతో చనిపోలేదు మేడం, ఎవరో గొంతు నిలిమి మర్డర్ చేశారు. ఆ మర్డర్ నేను చేసినట్టు తెలిసిపోతుందా మేడం? పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారా? ఇప్పుడే పోలీసులు కూడా ఇన్ఫార్మ్ చేశాం. వాళ్ళు వస్తే పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇస్తాం. అలా జరగకూడదు అంటే మనమే ముందు హాస్పిటల్కి వెళ్ళి ఆ రిపోర్ట్స్ ని తారుమారు చేయాలి. అయితే త్వరగా పదండి మేడం, పదండి మేడం. దినకర్ గారు మర్డర్ అయ్యారంటే ఖచ్చితంగా ఇది మీ పిన్ని గారి పని అయ్యి ఉంటుంది దివ్యమ్మ. మొన్న నాగభూషణం ట్రై చేశాడు కదా. దినకర్ గారు గీసిన స్కెచెస్ ని పిన్ని కాజేసింది. నాకు స్కెచెస్ ఇచ్చిన దినకర్ గారి అసిస్టెంట్ కనిపించట్లేదు. దినకర్ గారిని చంపాలని పిన్ని ఎందుకు అనుకుంది? సంథింగ్ ఈజ్ రాంగ్ దివ్యమ్మ. ఏ మోటివ్ లేకుండా మీ పిన్ని గారి మర్డర్ చేయించుండ్రు. మనం ఏదో మిస్ అవుతున్నాం. త్వరగా వెళ్ళండి మేడం. ఎంత స్పీడ్లో వెళ్ళినా పర్వాలేదు. యాక్సిడెంట్ అయినా పర్వాలేదా? ఆహా, అమ్మో వద్దు మేడం. మీ అమ్మాయి, సారీ, మీ అక్కయ్య గారు అమ్మాయి సామాన్యురాలు కాదు. మీరు ఎలా ఆలోచిస్తున్నారో అచ్చం తను కూడా అలాగే ఆలోచిస్తుంది. ఎంతైనా సేమ్ బ్లడ్ కదా. హలో, మేడం కార్ ఆపండి, కార్ ఆపండి మేడం. ఏమైంది? మనవాడు ఫోన్ చేశాడు మేడం. దివ్యకి పోస్ట్ మార్టం రిపోర్టు తెలిసిపోయిందంట. ఛ! మేడం, ఈ పాటికే దివ్యమ్మకు మీపై డౌట్ వచ్చి ఉంటుంది. ఇంతకు ముందు ఒకసారి ఆర్టిస్ట్ పై నేను హత్యా ప్రయత్నం చేశాను కాబట్టి ఈసారి మర్డర్ చేసింది కూడా నేనేనని సారికేసా పోలీసులకు చెప్తాడు. వాళ్ళు నన్ను పట్టుకుంటే శవంపై నా ఫింగర్ ప్రింట్స్ కూడా మ్యాచ్ అవుతాయి. నేనే మర్డర్ చేశారని కన్ఫర్మ్ అవుతుంది. నన్ను అరెస్ట్ చేస్తారు, జైలుకు పంపిస్తారో ఉరితీస్తారో కూడా తెలీదు. మేడం, పెళ్ళాం పిల్లలు ఉన్నవాడిని కాపాడండి మేడం, ప్లీజ్. నోర్మోయ్, ఆడదాన్ని నేనే ధైర్యంగా ఉన్నాను. మగాడివి ఏడవడానికి సిగ్గులేదా? మర్డర్ చేసింది మీరు కాదు కదా మేడం. అరెస్ట్ అయ్యేది నేను, శిక్ష పడేది నాకు. నన్ను కాస్త ఆలోచించనివ్వు నాగభూషణం. త్వరగా ఏదోటి చేయండి మేడం, ప్లీజ్. లేదంటే నేను అరెస్ట్ అవ్వడం అంటూ జరిగితే మీ పేరే చెబుతాను. వదలండి మేడం. నీ నోట్లో నుంచి నా పేరు బయటికి వస్తే నీ ఒంట్లో నుంచి ప్రాణం బయటికి పోతుంది. ఫస్ట్ మర్డర్ సక్సెస్ అని సంతోషపడ్డావు కదా, ఇప్పుడెందుకు ఇంత టెన్షన్ అవుతున్నావు? నాకు మీ అంత ధైర్యం లేదు మేడం. అలాంటి వాడివి అప్పుడు మూసుకుని ఉండాలి. అంతా మనం అనుకున్నట్టు జరగవు. అప్పుడప్పుడు ఇలాంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అప్పుడే ఓపిగ్గా ఆలోచించాలి. నన్ను ఆలోచించనివ్వు. ఏదో ఒకటి ఆలోచించి తొందరగా ఏదో ఒకటి చేయండి మేడం. ఇప్పుడు దివ్య ఏం చేస్తుంది?
ఏం ఆలోచిస్తున్నారు దివ్యమ్మా? నువ్వు చెప్పింది రైట్ చారుకేశ. ఇదంతా పిన్ని పనే, పక్కా ప్లాన్తో చేసింది. ఫస్ట్ నుంచి మనల్ని రాంగ్ ట్రాక్ పట్టించింది. యాగం చేయకపోతే శాప విమోచనం కలగదు. యాగం చెయ్యాలి అంటే వారసులు కావాలి. ఆ వారసులు మనకి దొరికేలా చేస్తానని పిన్ని నాతో చెప్పింది. అందుకే దినకర్ గారు గీసిన స్కెచెస్ ని కాల్ చేసింది. దినకర్ గారు రికవరీ అయితే మళ్లీ స్కెచెస్ గీస్తారని ఆయనపై హత్య ప్రయత్నం చేయించింది. అది ఫెయిల్ అయ్యేసరికి దినకర్ గారి అసిస్టెంట్ ఆ స్కెచెస్ చూశాడు కాబట్టి తనని టార్గెట్ చేసింది. నీకు గుర్తుందా చారుకేశ? మదర్ కి సీరియస్ గా ఉంది అని కాల్ చేస్తే తను కంగారుగా వెళ్లారు. ఆ తర్వాత తను మనకి కాల్ చేసి స్కెచ్ లో ఉన్న వ్యక్తి తన ఎదురుగా ఉన్నాడని చెప్పాడు. అంతలో కాల్ కట్ అయింది, ఫోన్ ఆఫ్ అయింది. అంటే పిన్ని అతన్ని కిడ్నాప్ చేయించింది. నెక్స్ట్ డే అతనే మనకు కాల్ చేసి తను కిడ్నాప్ అవ్వలేదు అని, రెండో సెట్ స్కెచ్లు తన దగ్గరే ఉన్నాయని గుడి దగ్గర కలెక్ట్ చేసుకోమన్నారు. రెండో సెట్ స్కెచెస్ ఉన్నాయని దినకర్ గారు మనతో చెప్పలేదు. ఆ స్కెచెస్ నిజంగానే ఉండి ఉంటే ఆ విషయం అసిస్టెంట్ మనకు ముందే ఎందుకు చెప్పలేదు? అంటే ఇది పిన్ని ఆడించిన నాటకం. టెంపుల్లో కూడా అసిస్టెంట్ తో పాటు మరో వ్యక్తి వచ్చాడు, బ్రదర్ అని చెప్పాడు. అతనికి తెలియకుండా ఆ అసిస్టెంట్ నాకు ఏదో చెప్పే ప్రయత్నం చేయబోయాడు. అప్పుడు ఆ పర్సన్ అతన్ని ఓవర్కమ్ చేశాడు. అవును దివ్యమ్మా, నా దగ్గర కూడా అసిస్టెంట్ ఆ పర్సన్ మిస్టీరియస్ గా బిహేవ్ చేశారు. పిన్ని కావాలని అసిస్టెంట్ ని బెదిరించి మనకి ఫేక్ వారసుల స్కెచెస్ పంపించింది. ఫేక్ వారసులా? అవును చారుకేశ, గోపాలపురం అగ్రహారంలో మనం కలిసింది నకిలీ వారసులు. అంతకుముందు అసిస్టెంట్ మనతో చెప్పిన ప్రకారం వారసులు సెలబ్రిటీలు, బిజినెస్ చేసేవారు. కానీ మనం చూసింది పంతులు గారిని. నిజమే దివ్యమ్మా, ఈ లాజిక్ నేను మర్చిపోయాను. వారసులు తరచుగా టీవీల్లో పేపర్లో కనిపిస్తారని చెప్పాడు కదా, వీళ్ళేమో పౌరోహిత్యం చేసుకుంటున్నారు. ఒక ఫేక్ వారసులను అసిస్టెంట్ తో నిజమైన వారసులు అని చెప్పించి మనల్ని నమ్మించి యాగం చేయిస్తే శాప విమోచనం కలగదు అని పిన్ని ప్లాన్ అయి ఉంటుంది. అందుకే మనల్ని నమ్మించే ప్రయత్నం చేసి ఆ తర్వాత అసిస్టెంట్ ని మాయం చేసింది. దినకర్ గారు బ్రతికే ఉంటే నిజం తెలిసిపోతుందని ఆయన్ని చంపించింది. ఇప్పుడు అర్థమైంది దివ్యమ్మా, మీ పిన్ని గారు చాలా పెద్ద ప్లాన్ వేశారు. కానీ ఇప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే దినకర్ గారు ఆయన్ని చూసి ఎందుకు ఎగ్జైట్ అయ్యారు? ఆయన స్కెచ్ ఎందుకు గీశారు? ఆయన కావాలని యాక్సిడెంట్ చేయలేదు అని చెప్పారు కాబట్టి దినకర్ గారు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన దినకర్ గారికి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు కాబట్టి అంత ఎగ్జైట్ అవ్వాల్సిన అవసరం లేదు. దేనికోసం అలా రియాక్ట్ అయ్యాడు? ఆయన బతుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేవారేమో దివ్యమ్మా. దినకర్ గారు చెప్పలేరు కాబట్టి ఇంకొకరిని అడగాలి. ఎవరిని దివ్యమ్మా? మా ఆయన్ని. ఎక్కడికి వెళ్ళావు దివ్య? మిమ్మల్ని ఒక విషయం అడగాలండి. ఏ విషయం?
ఇతను మీకు తెలుసా? తెలుసు దివ్య. ఎలా తెలుసు? మొన్న రోడ్డు పైన ఇతన్ని ఎవరో కిడ్నాప్ చేయబోతుంటే నేనే సేవ్ చేశాను. నన్ను చూసి తను ఎక్సైట్ అయ్యాడు. ఎవరికో ఫోన్ చేసి మాట్లాడమన్నాడు. నేను మాట్లాడేలోపు ఎవరో తనని ఎత్తుకెళ్ళిపోయారు. తర్వాత ఈరోజు టెంపుల్లో కూడా కనిపించాడు. తనని ఎవరూ కిడ్నాప్ చేయలేదని వాళ్ళ బ్రదర్ చెప్పాడు. ఎందుకు ఇతని గురించి అడుగుతున్నావు? మిమ్మల్ని ఇంకో విషయం అడగాలండి. ఏంటి? వీళ్ళెవరో మీకు తెలుసా? నాకు తెలియకపోవడం ఏంటి దివ్య? అందులో ఉన్నది మా నాన్నగారు, ఆ చిన్నపిల్లలు, నేను శశి. ఇలాంటి ఫోటో నా దగ్గర కూడా ఉంది. అవును, ఈ ఫోటో మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? దివ్య, ఏమైంది? దివ్య, చారుకేసా, ఏం జరిగింది? ఎందుకు ఇదంతా అడుగుతున్నారు? మీరు అసలు ఎక్కడికి వెళ్ళారు? బావకి బెయిల్ ట్రై చేస్తున్నారా? ఒక్క నిమిషం సార్, ఇప్పుడే వస్తాను. బ్రహ్మాండం బద్దలైపోయింది చంద్రిక. దివ్యకు మొత్తం తెలిసిపోయిందే. ఈ గుడ్ న్యూస్ ఆ పిశాచికి ఫోన్ చేసి చెప్పండి. మేడం, ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. చెప్పండి. అమ్మా నిత్య, దివ్యకు మొత్తం తెలిసిపోయిందమ్మా. తెలుసు. ఇందాకే అది హాస్పిటల్కి వెళ్ళి పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తెలుసుకుంది. మేం చెప్పేది మర్డర్ గురించి కాదమ్మా, చాణక్య శశిలే వారసులని దివ్యకి తెలిసిపోయింది.
వాట్? ఎలా తెలిసింది?